సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవ్వడం 2014-19లో అప్పుడు మొట్టమొదటిసారిగా రాష్ట్రం విడిపోయాక మొదలయ్యాయి. మనందరికీ తెలుసు, అక్కడ ఇక్కడ భోజనం తిన్నామన్నా. మరి ఏదైతే ఒక దుర్మార్గుడు పరిపాలన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పేదవాడు కోసం ఆలోచించకుండా అతని పొట్టే నింపుకోవడానికి ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. చాలా దారుణం. ఏంటంటే ప్రతి పేదవాడు ఇబ్బంది పడ్డాడు. అయినా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెట్టారు. అందులో ముఖ్యంగా పిఠాపురం 4 సంవత్సరాలు మనం కంటిన్యూగా భోజనాలు పెట్టాం. మొన్ననే ముగించాం. అన్నా క్యాంటీన్ స్టార్ట్ అవుతున్న సంతోషంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవాళ హరిప్రసాద్ గారు, నేను, కృష్ణరాజు గారు అందరం కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి అలాగే గొల్లపురంలో ఇంతవరకే శాంక్షన్ అయ్యి మనం సైట్ అలాట్ చేసాం. అలాగే తుఫాన్ వస్తే వాళ్ళకి పనులు ఉండవు, భోజనం ఉండవు. దానికి కూడా మన ఒప్పందంలో కూడా ప్రపోజల్ పెట్టి అది మొన్న నేను పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళినప్పుడు కూడా రిక్వెస్ట్ కూడా ఇచ్చాం. ఏది ఏమైనా పేదవాడికి ఇప్పుడు అన్నం పెట్టాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని 54 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ రూపాయి పెట్టుకుని టిఫిన్ తినే పరిస్థితి ఉండదు. అంచేత అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం ఉంది, టిఫిన్ ఉంది, అన్ని సదుపాయాలు ఈ ప్రభుత్వం ఏర్పరుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఇది పేదల ప్రభుత్వం, పేదవాడి కోసం పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్తే అంతకుముందు కొనసాగుతున్న ప్రజలకు ఉపయోగపడే పథకాలను రద్దు చేయడం అనేది ఒక దారుణమైన విషయం. ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఈ రాజకీయ కారణాలతో వైసీపీ వచ్చిన తర్వాత కొనసాగిన పేదవారికి 5 రూపాయలకి భోజనం పెట్టే ఈ పథకాన్ని నిర్దాక్షిణ్యంగా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ పథకాన్ని ఆపేశారు. ఇటువంటి బృహత్తరమైన పథకాన్ని మళ్ళా కొనసాగిస్తామని ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి పథకం ఎవరో ఒక పేరున ఏదో ఒక రూపంలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. రకరకాల పనుల మీద పట్టణాలకు వస్తుంటారు. వారికి బయట భోజనం చేయాలంటే చాలా ఖరీదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి 5 రూపాయలకే పొద్దున కూడా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలనే ఒక సంకల్పం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇది అందరికీ తెలుసు, అందరి మనుషులకి తెలుసు. పట్టెడు అన్నం పెట్టడం అనేది మన ధార్మిక ఆలోచనలో ఒక భాగం. అటువంటి అందరికీ అన్నం అందే విధంగా ఈ రోజు ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించాము. లక్ష్యపూర్వకంగా ఆపేసిలో పేదలకి అన్నార్థం తీర్చే కార్యక్రమాన్ని పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చడానికి ఈవేళ రమారమి 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. సెకండ్ ఫేజ్లో కూడా యాక్టివేట్ చేశారు. అవి కూడా త్వరలో ప్రారంభమవుతాయి. సామాన్యుడి కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకుంటే వారికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.